ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైందని చెప్పవచ్చు. మొన్న ఆదివారం రోజున జోగి రమేష్ అరెస్టుతో అది ఇంకా వేగం పుంజుకుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ నకిలీ మద్యానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే జోగి బ్రదర్స్కి అలాగే అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్స్కి ఇప్పటి బంధం కాదు, ఎప్పటి నుంచో బంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో వాళ్ళ నాన్నగారు అద్దేపల్లి బ్రదర్స్ నాన్న అయినటువంటి ఆయన కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వీళ్ళు కిరాణా తెచ్చుకునేవాళ్ళు. అప్పటి నుంచే వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో స్వర్ణ బార్ని తీసుకుని వాళ్ళు మార్చడం, చెర్రీస్ బార్గా అప్పుడు దాకా అనుబంధం కొనసాగడం. 2019 వరకు వీళ్ళ బంధం బాగానే కొనసాగింది. సిండికేట్గా వీళ్ళు మద్యం వ్యాపారం చేయడం కూడా జరిగింది. అయితే అధికారంలోకి వచ్చాక సిండికేట్ వీడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కోవిడ్ సమయంలో ఈ మద్యానికి సంబంధించి నష్టాలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ప్రాసెస్ అయితే తీసుకురావడం జరిగింది. 2023లో ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అని చెప్పి చూడడానికి ఏఎన్ఆర్ బార్కి జోగి బ్రదర్స్ కూడా వెళ్ళడం, ఆ ప్రాసెస్ చూడడం, తనిఖీ చేయడం అంతా జరిగింది. ఇన్ని విషయాలు బయటికి వస్తున్నప్పటికీ కూడా ఈ నకిలీ మద్యానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇప్పటికీ కూడా మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి జోగి రమేష్ వెల్లడిస్తున్నారంటే మరి ఇవన్నీ ఆధారాలు కదా, ఇవన్నీ ఆయనకి కనిపించడం లేదా? ఎందుకు పదే పదే నకిలీ మద్యానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు? ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నప్పటికీ కూడా నాకు ఆయన తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి చెప్పడం. 2023లో ఆయన 2025 సెప్టెంబర్లో ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్లే ముందు కూడా అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ నకిలీ మద్యం తయారీ కోవిడ్ వల్ల నష్టం వచ్చిన నేపథ్యంలో దానికి పునాది పడింది అని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక నకిలీ మద్యానికి సంబంధించి మధ్యలో 2022లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మద్యానికి సంబంధించిన పాలసీ వల్ల నష్టాలు వస్తాయని చెప్పి వాళ్ళు బయటికి వచ్చేయడం కూడా జరిగింది. అయితే మళ్ళీ 2023లో దీన్ని ప్రారంభించడానికి అయితే పునాది పడినట్లుగా కూడా తెలిసింది. ఇట్లా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి నకిలీ మద్యానికి సంబంధించి. ఈ మద్యం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి అని చెప్పి మనం గతంలో కూడా చాలా డిస్కస్ చేసాం. మరి ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరు? కేవలం జోగి రమేష్ అయినా, దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఉంటే గనక వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈ కేసైనా సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినప్పటికీ కూడా ఎక్కడైనా పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళ మీద ఒత్తిడి ఉండే అవకాశం ఏమైనా ఉండొచ్చా అనే విషయాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్, అలాగే ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా సాహెబ్ గారు, ముఖ్యంగా ఈ నకిలీ మద్యానికి సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి నిన్న స్వయంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా జోగి బ్రదర్స్ దీన్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కులం కార్డుని కూడా తీస్తూ ఉన్నారు. ఏమంటారు? పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, దాసరి కిరణ్ గారికి, మహానీస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈరోజు మరి ఈ నకిలీ మద్యం గురించి కానీ వైకాపా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ మాట్లాడుకోబోయే ముందర ఈరోజు మరి భువనేశ్వరి మేడం గారికి లండన్లో ప్రతిష్టాత్మకమైనటువంటి డిస్టింగ్విష్ అనేటువంటి అవార్డుని ప్రదానం చేస్తున్నారు. దాంతోపాటు గోల్డెన్ పీకాక్ అవార్డు. ఈ రెండు కూడా ఏంటంటే ప్రజలకు సేవ చేయటంలో కానీ, అదేవిధంగా సమర్థవంతంగా ఈ కార్పొరేట్ కంపెనీలు ముందుకు తీసుకెళ్లడంలో ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. మరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహాన్యూస్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాండి. గతంలో కూడా భువనేశ్వరి మేడం గారికి సంబంధించి ఒక వీడియో కూడా మేము ప్లే చేయడం కూడా జరిగింది. అవునండి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ మొలకల చెరువులో మరి కల్తీ లిక్కర్ బయటపడిన దగ్గర నుంచి కూడా వైకాపా పార్టీ శ్రేణులు ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది
వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం ఏర్లే పారిందండి. చాలా సందర్భాల్లో మాట్లాడాం. బాలకోటయ్య గారు కూడా చాలా డిబేట్లో చెప్పారు. అలాగే మిత్రులు దాసరి కిరణ్ గారు కూడా వీటి గురించి చాలా అంశాలు బయటపెట్టారు. గత వైకాపా ప్రభుత్వంలో ఏంటంటే పేదవాడి యొక్క ప్రాణం తీసి వాళ్ళ ఉసురు మూట కట్టుకున్నారండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేసే నేను అధికారంలోకి వస్తాను, తొలి సంతకం దాని మీద పెడతానంటాం. విశాఖపట్నం వెళ్ళినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఆ తలలు నిమురుతూ వాళ్ళని బాగా నమ్మించారు. ప్రజలు కూడా ఆ రోజు ఒక ఛాన్స్ అన్నారు. అధికారం ఇచ్చిన తర్వాత, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని 90 రూపాయలు ఉన్న మద్యాన్ని చీప్ లిక్కర్ని 250 చేశారు. మరి అమాయకులైనటువంటి రోజు పనిచేసుకునేటువంటి కూలీలు కావచ్చు, మరి ఆర్థిక స్తోమత లేనటువంటి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి కొంచెం అలవాటు ఉండింది. ఆ అలవాటుని ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం ఆసరాగా చేసుకొని వాళ్ళ ప్రాణాలు తీసిందండి. దాదాపు 40,000 మంది పైచిలు చనిపోయారు. దాంతోపాటు లక్షల మందికి లివర్ డిసీజులు కావచ్చు, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులతో ట్రీట్మెంట్ తీసుకున్నారని కొన్ని గణాంకాల ద్వారా, హాస్పిటల్లో ఉన్న గణాంకాల ద్వారా చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా చాలా సందర్భాల్లో, చాలా పత్రికల్లో, మీలాంటి ప్రధాన ఛానల్స్ లో కూడా డిబేట్లు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏంటంటే, కూటమి ప్రభుత్వం, మేము కక్షపూరిత ధోరణితో కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బాగుపడాలి, మా ప్రధాన లక్ష్యం ఏంటంటే మేము కక్షపూరిత ధోరణితో వెళ్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది పెట్టేగిపోయారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం, అదేవిధంగా బయట సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా నాయకుల్ని ద్వేషిస్తాం, ప్రెస్ మీట్లో అవహేళనగా మాట్లాడతాం. రాష్ట్రంలో ఏం జరిగినా కానీ అది కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసాం మనం, బస్సు తగలబడి అందరూ అయ్యో పాపం అనంటే ఆ మంటల్లో వైకాపా పార్టీ రాజకీయం చేసిందండి. అందుకనే దాదాపు 22 మందికి నోటీసులు ఇచ్చారు. అంటే ఇలా యాటిట్యూడ్ ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బురద కడుక్కోవడమే సరిపోతుంది మాకు. నేను ఎందుకు అంటున్నానంటే, ఫేక్ ప్రతిరోజు ఫేకే. ఎక్కడ చూసినా కానీ ఏదైనా కానీ ఈ ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని ఫేక్ గా పోస్టులు చేయటం, మాట్లాడటం, ఇవన్నీ పరిపాటి అయిపోయింది. ఈ మొలకల చెరువు విషయం కూడా ఏంటంటే, గత ప్రభుత్వంలో 3,500 కోట్లు ఇది ఎంపానల్ ద్వారా మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ అమ్మారు, దానివల్ల 3,500 కోట్లు లాభపడ్డారని చెప్పి ఎంక్వైరీ చేశారు. సిట్ దర్యాప్తు జరిగినప్పుడు దానిలో దాదాపు 28 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులను పెద్ద పెద్దవాళ్ళని అరెస్టులు చేశారు. వాళ్ళు భయపడిపోయారు, ఇంకేముంది అరే దొరికేసామని. దీన్ని ఏదో ఒక విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, దీన్ని ఏదో ఒక విధంగా కవర్ చేసుకోవాలని చెప్పి ఈ అద్దేపల్లి జనార్దన్ రావుని, ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, అరే మనం గతంలో చేశాం కదా, మళ్ళీ కంటిన్యూషన్ చేయండి, మళ్ళీ ఇక్కడ చేయండి, గత 2023-22లో మనం ఈ ప్లాంట్ మనకు కొత్త ఏం కాదు కదా, పైపెచ్చు నేను నీకు ఒక 3 కోట్లు ఇస్తాను, ఇక్కడ నువ్వు సెటిల్ అయిన తర్వాత ఆఫ్రికా వెళ్ళిపోదు కానీ అని చెప్పి అతనికి ఆచి చూపించాలని చెప్పి ఆయనే వాంగ్మూలంలో చెప్పారు. ఆయన అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి వస్తా కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దానితో పాటు ప్రధానంగా ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచి జోగి రమేష్ నేను ప్రమాణం చేస్తాను, నాకు లైవ్ డిటెక్టర్ పెట్టండి, అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి. అసలు కాదండి, ఇక్కడ విచారణ జరగకపోతే సిబిఐ ఎంక్వైరీలు అవన్నీ వేస్తారా? ఎక్కడైనా ఉందా? అదేమంటే సిట్ అంటే మీరు కూర్చోమంటే కూర్చుంటారు, లెగితే లెగుస్తారు అంటున్నారు. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిట్ చేశారు కదండి, ఎంతో మందిని అరెస్ట్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ రోజు ఆయన ఏమన్నారు, ఏ చట్టపరంగా నేను ఎదుర్కొంటానన్నారు. కానీ ఈ రోజు వీళ్ళు ఎందుకంటే ఈ మాటలు అక్కడ చూడండి, జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా నేను చట్టపరంగా ఎదుర్కొంటాను అని ఈ రోజు కూడా వాళ్ళు పైపెచ్చు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి అరే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇష్యూలు జరుగుతున్నాయి ఏంది అన్ని అబద్ధాలు చెప్పడం, అక్కడ కూర్చొని ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఉండదు లేనిది ఉన్నట్టు కాసి పడపోసారు. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఏలూరు దగ్గర కావచ్చు, పరవాడలో కావచ్చు, పాలకొల్లో కావచ్చు, అంటే రేపల్లిలో కావచ్చు, నెల్లూరులో ఇక్కడ అక్రమ మద్యం అమ్ముతున్నారు, కల్తీ మద్యం అమ్ముతున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆ ప్రాంతాలలో అక్కడ విస్తరించేసి కల్తీ మద్యం అమ్మాలి. నేను ఎందుకు అంటున్నానంటే, మొలకల చెరువులో ఉన్నటువంటి రాక్ స్టార్ వైన్స్ లో కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర వైన్స్ లో పెద్ద ఆంధ్ర వైన్స్ అని ఉందండి, అక్కడ ఈ రెండింటిలో అమ్మారు. దాంతో పాటు అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్ ఒకటి, అదేవిధంగా ఏఎన్ఆర్ బార్ లో కూడా ఈ కల్తీ మద్యాన్ని అమ్మారు. తయారు చేసింది కూడా అక్కడ ఏఎన్ఆర్ బార్ లోనే నకిలీ మద్యాన్ని తయారు చేశారంట. తయారు చేసింది మొలకల చెరువులో అండి.
ఈ ప్యాకింగ్ ఇవన్నీ చేసింది మాత్రం ఏఎన్ఆర్ బార్లో, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఒక డెల్లో చేశారు. అంటే గోవా నుంచి స్పిరిట్ తీసుకురావటం, ఆ స్పిరిట్ బెంగళూరు తీసుకురావటం, బెంగళూరు నుంచి మొలకల చెరువు తీసుకురావటం, మొలకల చెరువులో ప్రాసెసింగ్ చేసేసి ఆ కారామిల్ కలర్ కానీ ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి దాన్ని ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో దాన్ని బాటిలింగ్ చేయటం ఇవన్నీ ఇక్కడ చేశారండి. దీన్ని ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి వైన్స్ ఓనర్స్ ఉంటారు కదండి, మన పాటలను కూడా లక్కీ డ్రాలో వచ్చినాయి కదా, వాళ్ళు కూడా ఉంటారు, అక్కడికి పంపించేసేసి అక్కడ ఇష్యూ చేసేసి ఒక్కసారిగా వాళ్ళు ఏమనుకున్నారు, ఇదిగో పాలన సాట్లు అమ్ముతున్నారు అని చెప్పి వాళ్ళని ప్రజల్ని తప్పుదో పట్టిద్దని చూశారు. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుగానే పసిగట్టిందండి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఇన్నింటిలో చీప్ లిక్కర్ తగ్గుతుందని చెప్పి మా అధికారులే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎంక్వైరీ చేశారు. దానిలో మా వాళ్ళకు కూడా ఏదో దానిలో ఉందన్నారు, వాళ్ళు సస్పెండ్ చేశారు. కానీ వైకాపా వాళ్ళు ఏమీ లేదండి చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో విధంగా బురద చల్లటానికి ఈ కార్యక్రమాలు చేశారని చెప్పి అర్థం అవుతుంది. దీన్ని మేము ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా చీకొట్టినా కానీ ప్రజలు కూడా అనుకుంటున్నారండి, ఏంద్రా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎందుకు వీళ్ళ మీద గుడగాసి మొక్కానేస్తున్నాడు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. రైట్. బాలకోటి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే భువన్ గారు. బాలకోటి గారు, ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయాలు చేయడం, తర్వాత మాకేమీ తెలియదు అన్నట్టు కుల్లం కార్డు తీయడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారి భార్య అయినటువంటి శకుంతల గారు నిన్న అదే కార్డు యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. భువన్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు కొన్ని ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. భువన్ గారు, కల్తీ మద్యం కుట్రలో ఉమ్మాటికి పాత్రదారుడు సూత్రధారుడు జోగి రమేష్ గారే. నేను ఒక మాట చెప్తాను మీకు భువన్ గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మాజీ మంత్రి లేదా మంత్రి తప్పు చేశావు, నువ్వు ఈ నేరంతో నీకు సంబంధం ఉంది అని అంటే ఆ ప్రజాప్రతినిధులు అనాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే నేనే నేరం చేయలేదు, ఎలాంటి విచారణకైనా సిద్ధం అని అనాలి. అలా అనకుండా తన ఉపకులాన్ని, నాట్ ఏ క్యాస్ట్, ఓన్లీ ఉపకులాన్ని, సాధారణంగా ఏంటంటే రాజ్యాంగంలో కానీ మేము కానీ ఎవరు మాట్లాడినా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆయా సామాజిక వర్గాల సంక్షేమం గురించో అభివృద్ధి గురించో మాట్లాడుతూ ఉంటాం తప్ప సబ్ క్యాస్ట్ గురించి మాట్లాడడం. ఒక్కొక్క కులంలో ఒక సమూహం ఉంది. ఎస్సీలలో 56 కులాలు ఉన్నాయి, ఎస్టీలలో 36 కులాలు ఉన్నాయి, బీసీలలో 130 కులాలు ఉన్నాయి, మైనార్టీల్లో మరో 30 కులాలు ఉన్నాయి, కాపుల్లో ఒక 20 కులాలు ఉన్నాయి, కమ్మల్లో ఒక 10 కులాలు ఉన్నాయి, రెడ్డిల్లో 10 కులాలు ఉంటాయి. అంటే సబ్ క్యాస్ట్ అంటే నేను గౌడ కాబట్టి అని మాట్లాడు. ఏ ఎమ్మెల్యే అయితే తన సబ్ కులాన్ని అట్లా చూసుకొని నేను మీటింగ్ పెడుతున్నాను, నన్ను తొక్కేస్తున్నారు, నా కులాన్ని అణిచేస్తున్నారు కన్నడం అంటే అతగాడు తప్పు చేసిన కిందే లెక్క. ఏ సబ్ క్యాస్ట్ అన్నా కానీ, అది మాదిగ సబ్ క్యాస్ట్ కానీ, లేదా నా మాల సామాజిక వర్గం కానీ, లేదా జోగి రమేష్ గారి గౌడ సామాజిక వర్గం కానీ తప్పు చేసిన లెక్క. రెండోది ఏంటంటే నేను గుడికి వస్తా, కనకదుర్గమ్మ గుడికి వస్తా, తిరుపతి కొండకు వస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తారా, మీకు దమ్ముందా, మీ భార్యను తీసుకొని రండి, లోకేష్ గారు మీ కొడుకుని తీసుకొని రండి, మీ బ్రాహ్మణాన్ని తీసుకొని రండి అని మాట్లాడుతున్నామంటేనే తప్పు చేసేదనే లెక్క. మూడోది ఒక పక్కన తుఫాను వస్తే రాష్ట్రమంతా మహిళా తుఫాన్లో ఉంటే ఈయన కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోయి దీపారాధన కార్యక్రమం చేపట్టిండు భార్యా పిల్లలతో. నాలుగోది ఈయన హైకోర్టుకి వెళ్ళి నాకు సిట్ విచారణ అక్కర్లేదు, సిబిఐ విచారణ కావాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆరోది నార్కో టెస్టులకి, లైవ్ డిటెక్టివ్ టెస్టులకి నేను సిద్ధం, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి. వీటన్నిటి అర్థం ఏంటండి? వీటన్నిటి అర్థం ఏంటి? నువ్వు ఒక మాజీ మంత్రివి, అండకొండ బ్రహ్మాండానివి. నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు సాదాసీదా మాటలు కావు. పవన్ కళ్యాణ్ గారు తార్పుడు గాడు, ముగ్గురు బాల్యాన్ని మార్చాడు, చార్చాడు. చంద్రబాబు నాయుడు గారు పనికిరాని వ్యక్తి, దొంగలు, వెంట్రుకలు, పందులు,
నేనే హీరోని, మా జగనన్నే పెద్ద తోపు ఇవి మాట్లాడావు. పోలీసులు వచ్చారు, వస్తే పదండి న్యాయ విచారణ ఎదుర్కొంటాను అన్నది తమ్ముగా. మగాడైతే బాత్రూంలో దాక్కుంటారండి. ఇప్పుడు నా కోసమే వచ్చారండి. నా కోసం చాలా సార్లు అమరావతి ఉద్యమం అప్పుడు ఇంటి ముందు దాదాపుగా 10-15 మంది పోలీసులు వచ్చేవాళ్ళు. మా ఆవిడ నిద్ర లేపేసి మీకోసం పోలీసులు వచ్చారండి అని అనేది. వెంటనే లేచి కాస్త మొహం కడుక్కొని లుంగి కట్టుకొని వెళ్ళిపోయి పోలీసుల దగ్గరికి ఏంటి సార్ వచ్చారు అని అంటే, అయ్యా బాబు నేను అవసరం చేస్తున్నాం, లేదా మేము ఎత్తుకెళ్తున్నాం, మేము పట్టుకెళ్తున్నాం అంటే పదండి అయ్యా అనేవాడిని. కాసేపు ప్యాంట్ చేసుకుంటాను సార్ అని. నేను బాత్రూంలో దాక్కోలేదే, నేను బాత్రూమ్ కిటికీ అద్దాలు దూకి పారిపోవాలనుకోలేదే. అంటే వీరులందరూ కూడా వీరుల్లాగా మాట్లాడారా? దీని అర్థం ఏంటి మేడం? రెండో మాట కూడా చెప్తున్నా. జనార్దన్ రావు అనే ఆయన ప్రాణ స్నేహితుడి యొక్క పక్కా సమాచారంతోనే వాంగ్మూలంతోనే ఈ అరెస్ట్ జరిగింది. ఇంకో మాట ఏంటంటే భువన్ గారు ఏదో సమాచారం నిన్న మొన్న వైసీపీ వాళ్ళు అన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగి అరెస్ట్ చేస్తారా, లోకేష్ గారి పక్కన ఫోటో దిగి అరెస్ట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అరెస్ట్ చేస్తారంటే అలా పోలీసులు అరెస్ట్ చేయరు. ఒకవేళ జనార్దన్ రావు సమాచారం చెప్పిన 20 రోజుల తర్వాత ఆయన సమాచారం అవునా కాదా అని విచారించి ఈయన దక్షిణాఫ్రికా వెళ్తున్నప్పుడు జోగి రమేష్ని కలిసిన సీసీ ఫుటేజ్ని పరిశీలించి ఆయన చెప్పింది వాస్తవా కాదా అని నిర్ధారించుకొనే జోగి రమేష్ని, ఆయన సోదరుణ్ణి, ఆయన అనుచరుణ్ణి అరెస్ట్ చేశారు. అంతే తప్ప నేనేదో అమితాబ్ బచ్చన్తో ఫోటో దిగాను లేదా కమల్ హాసన్తో ఫోటో దిగాను అని అంటే అరెస్ట్ చేయరు పోలీసులు. దానికి ఒక విచారణ సంఘం ఉంటుంది. పైపచ్చి ఏంటంటే న్యాయస్థానాల్లో నిలబడాలి. మీకు ఈ రోజున మనం చాలా మంది అంటున్నాం, ఏంటబ్బా ఈ ఆడుదాం ఆంధ్రలో 120 కోట్ల రూపాయలు రోజా గారు తిన్నారని అంటున్నాం కదా, ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ జోగి రమేష్ కాలయాపన ఏంటి, కల్తీ మద్యంలో లేదంటే మరో కేసు ఏంటని మనం అంటూ ఉంటుంటాం. ప్రభుత్వం కానీ శిక్ష అధికారులు కానీ, ముఖ్యంగా శిక్ష అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలాగా గోడ దూకి అరెస్ట్ చేస్తే కోర్టులో నిలబడవు. కోర్టు జడ్జిలు కూడా ముట్టికాయలు వేస్తారు, ఏం ఎఫ్ఐఆర్ అని కాగితాలు ఇసిరేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో జడ్జిలు కాగితాలు ఇసిరేశారు. దాదాపుగా కొన్ని వందల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టికాయలు పడ్డాయి. పోలీసు అధికారులు కోర్టు బోర్డులో నిలబడిపోయి జడ్జి క్షమాపణ చెప్పారు, హాజరయ్యారు, జరిమానా వేశారు. అంటే విచారణ అధికారి ఆ ఇబ్బందిని తెచ్చుకోడు. కాబట్టి ఈ కల్తీ మద్యం విషయంలో తప్పనిసరిగా జోగి రమేష్ అనే అతను నేరగాడు, ఆయన పాత్ర ఉంది. రెండో ఒక చివరి మాట చెప్తున్నాను మేడం, కల్తీ మద్యం అంటే ప్రజలు చంపడమే. కాకపోతే ఒకేసారి రావరు కల్తీ మద్యం తాగితే. స్పిరిట్ తెచ్చి మూతలు బిగించి స్పిరిట్ తెచ్చి మూతలు బిగించి రంగునీళ్లు కలిపి టేబుల్స్ అంటించిస్తే 3 నెలలకో 6 నెలలకో ఏడాదికో స్లో పాయిజన్ లాగా అవయవాలన్నీ క్షీణించి అవన్నీ నలిగిపోయి అవన్నీ కాలిపోయి వ్యాపారం చేసే ఒక దుర్మార్గమైన వైఖరి. ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి పాత్ర నిర్వహించిందంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఆ పని చేసింది కదా జయచంద్రారెడ్డి విషయంలో. తాను టికెట్ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అతని మీద ఆరోపణలు రాగానే చంద్రబాబు నాయుడు గారు చేసిన మొట్టమొదటి పని ఏంటి, అతని పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ ఎందుకు పార్టీని సస్పెండ్ చేయడండి? ఇతగాన్ని కూడా అనంతబాబులాగా తొడ మీద కూర్చోబెట్టుకుంటాడా, కౌగులించుకుంటాడా, నెత్తిని పెట్టుకుంటాడా? మరి ఇది కదండి పార్టీ చేయాల్సిన పని. కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కి వస్తే కూడా రాజమర్యాదలతో ఆయనకి పూజా కార్యక్రమాలు అవి కూడా నిర్వహించారని కూడా ఉంది. సో ఆ విషయం కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాసరి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి. కిరణ్ గారు, అసలు ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటున్నారు, నాకేం సంబంధం లేదని చెప్పి అనడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాక్షసానందం పొందుతున్నారంట ఆయన అరెస్ట్ చేస్తే. ఎవరైనా రాక్షసానందం పొందుతారా అండి ఇట్లాంటి అరెస్టులు చేసినప్పుడు? వాస్తవాలు ఉన్నాయని చెప్పని అంటుంటే మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఏమంటారు సార్? అందరికీ నమస్కారం అండి. మేడం, ఈ విషయంలో జోగి రమేష్ గారి అరెస్ట్ విషయంలో ఒకటైతే నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది.
నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే జోగి రమేష్ గారిది పొలిటికల్ అరెస్ట్ కాదు, 100కి 200% పొలిటికల్ అరెస్ట్ కాదు. కేవలం ఏదైతే తను తప్పు చేశాడో దానికి సంబంధించిన ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయో, వాట్సాప్ చాట్ హిస్టరీ కానీ, లేకపోతే ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈ కల్తీ మద్యం తయారీ కేసులో మాత్రమే, నకిలీ మద్యం తయారు చేసిన విషయంలో మాత్రమే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గొడవకి వెళ్ళాడనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడనో, లేకపోతే లోకేష్ గారిని బూతులు తిట్టాడనో, లేకపోతే ఇంకోటో కేసు మీద అయితే అతను అరెస్ట్ చేయడం జరగలేదు. క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద గొడవకి వెళ్ళినప్పుడు అందరూ బాధపడ్డారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు అందరూ బాధపడ్డారు, లోకేష్ గారిని తిట్టినప్పుడు అందరూ బాధపడ్డారు. ఈ రోజున అతని పాపాలు పండినాయి. నువ్వు ఇంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్పావు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు అందరి మీద ఒంటికాల మీద విరుచుకుపడ్డావు, అందరిని దుర్భాషలాడావు, నువ్వు వెనకాల బ్యాక్ ఆఫ్ ద మైండ్ నువ్వు ఎంత తప్పులు చేసావా, ఇన్ని రోజులకి నీ పాపాలు పండాయా, నువ్వు నకిలీ మద్యం తయారు చేసిన కేసులో నువ్వు ముద్దాయివా, నిందితుడువా, నీ పాపం పండింది అని చెప్పి ప్రజలు ఆనందపడతా ఉన్నారు, సోషల్ మీడియాలో అవన్నీ తిప్పుతా ఉన్నారు తప్ప కూటమి ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది ఆ ఇష్యూస్ లో కాదు. కేవలం కల్తీ మద్యం తయారు చేసిన కేసులో మాత్రమే జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున జోగి రమేష్ గారు సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం, లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం, లేకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజున రకరకాల డ్రామాలు ఆడుతా ఉన్నాడు. గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తానంటున్నాడు, లేకపోతే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గొడవకి వెళ్ళినప్పుడు నీ భార్య పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లేదని అడుగుతా ఉన్నా జోగి రమేష్ గారిని. ఈ రోజున నకిలీ మద్యం కేసులో అతను అరెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా డ్రామా ఆర్టిస్టులు అందరూ కూడా స్క్రీన్ మీదకి వచ్చేస్తా ఉన్నారు, వాళ్ళ భార్య గారితో మాట్లాడిస్తా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉన్నారు. వాళ్ళ పిల్లల మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళేమి చిన్నపిల్లలని అమాయకులని అనుకోవడానికి లేదు. అగ్రిగోల్డ్ లో ల్యాండ్స్ కి సంబంధించి ఉన్నది కదా ఆ ఇష్యూ, ఇంకెంతవరకు క్లియర్ అవ్వలేదు. అగ్రిగోల్డ్ కి సంబంధించిన కేసులో వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని అరెస్ట్ కూడా చేశారు కదా, అతను వాళ్ళ బెయిల్ మీద ఉన్నాడు అతను. నేనేమంటా ఉన్నానంటే అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిపోయి ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేయడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈ రోజున మీరు తప్పు చేశారని చెప్పి మీ మీద ఆధారాలతో సహా అరెస్ట్ చేసినప్పుడు మీరు ఫ్యామిలీని ముందు పెట్టి, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని ముందు పెట్టి, లేకపోతే నేను ప్రమాణం చేస్తాను ఇందాక మిత్రులు చెప్పినట్టు, బాలకోటయ్య గారు సాహెబ్ గారు చెప్పినట్టు నేను మా ఫ్యామిలీతో వస్తాను, మీరు మీ ఫ్యామిలీతో రండి. ఏంటిది? ఇప్పుడు కళ్ళ ముందు కత్తితో పొడిసి నరహంతకుడు కూడా కోర్టులో ఏం చెప్తాడు మేడం? భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తాను అంటాడు. నేను హత్య చేయలేదని చెప్తాడు, నేను దోపిడీ చేయలేదని చెప్తాడు. కానీ ప్రతి ఒక్కడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు అమ్మవారి ముందుకు వెళ్ళి దండం పెట్టితేనో, లేకపోతే హారతి మీద ప్రమాణం చేస్తేనో వాళ్ళు చేసిన తప్పులు కాకుండా పోతాయి. అసలు వీళ్ళకి ఆ భగవంతుడి మీద కానీ ఆ దేవుళ్ళ మీద కానీ వాళ్ళు ఆచరించే ఆ పద్ధతుల మీద కానీ నమ్మకం ఉంటే ఇలాంటి తప్పులు చేస్తారా? మమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఒక శక్తి చూస్తూ ఉంటది, మనం తప్పు చేస్తే వెంటనే మనకు శిక్ష పడుతుంది అని ఒక భయం ఉంటే తప్పులు చేయరు కదా. వీళ్ళకి అసలు దైవభక్తి లేదు, ప్రజలంటే భయం లేదు, చట్టాల మీద భయం లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు రౌడీలుగా, లేకపోతే ప్రజల ప్రాణాలని హరించే విధంగా రాక్షసుల్లాగా నకిలీ మద్యం తయారు చేసి ప్రజలు చంపి ఈ రోజున ఒక అతనేమో తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి కొండ మీద ప్రమాణం చేస్తారని డ్రామాలు ఆడతాడు. ఇతనేమో నకిలీ మద్యం కేసులో మొత్తం ఇతనే కింగ్ పిన్ లాగా ఉండి ప్రభుత్వాన్ని మరక అంటించే విధంగా ఇతను కుట్రలు చేసి ఒక రకంగా రాజద్రోహం కేసులు పెట్టాలి వీళ్ళ మీద. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వీళ్ళు కుట్రలు చేశారు కాబట్టి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు కుట్రలు పన్నారు కాబట్టి వీళ్ళ మీద రాజద్రోహం కేసు కూడా పెట్టాలి మేడం. ఈ రోజున వీళ్ళు ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నకిలీ మద్యం తయారు చేయడానికంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గం కాబట్టి, అది ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్న నియోజకవర్గం కాబట్టి. ఈ రోజున ద్వారకానాథ్ రెడ్డి గారు పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? ఈ రోజున ఇద్దరు రైవల్స్ గా ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన ఆ నాయకుడే కనుక నిజంగా అతను చేస్తా ఉండుంటే
ఇప్పుడు ప్రతి అపోజిషన్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పట్టుకోవాలి కదా. ఎస్, వాళ్ళకి జయచంద్రారెడ్డికి లింక్స్ లేకపోతే, వాళ్ళకి జయచంద్రారెడ్డికి ఆ కనెక్షన్స్ లేకపోతే, ఆ పరిచయాలు లేకపోతే, వాళ్ళ మనిషి ఇతను కాకపోయి ఉంటే ఎవరు పట్టుకోవాలండి? ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో, వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గంలో ఒక వేరే పార్టీ నాయకుడు నకిలీ లిక్కర్ తయారు చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఊరుకుంటాడా? ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఊరుకుంటారా? అపోజిషన్ పార్టీ వాళ్ళు, అక్కడున్న వేరే పార్టీ నాయకులు ఊరుకుంటారా? కేవలం ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి, వీళ్ళని ఎవ్వరూ కూడా పట్టుకోకూడదు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వమే పట్టుకుంది వాళ్ళని. అవును, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుని అప్పచెప్పల విజిలెన్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఎక్సైజ్ వాళ్ళకి కానీ. కానీ బయటికి రావడం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుని అందించారు అనే విధంగా కూడా వాళ్ళు మనం సోషల్ మీడియా ఇచ్చారు. అంటే ఒక సినిమాలో ఉంటది కదా, మీరు అందరూ దొరికిపోండిరా అని చెప్పి చెప్తారు చిరంజీవి గారి సినిమా. ఆ టైప్ లో వీళ్ళ ప్లానే అది. మీరు నకిలీ మద్యం తయారు చేయండి, నకిలీ మద్యాన్ని విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేసి మీరే ఇంటిమేషన్ ఇచ్చి దొరికిపోండి. దొరికిపోతే ఆ బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వానికి వస్తుంది కదా. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నా కూడా మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పటమే కదా వీళ్ళ ఎజెండా, వీళ్ళ స్ట్రాటజీ. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 70 మంది నకిలీ మద్యం తాగి చచ్చిపోయారు మేడం. అటువంటి పరిస్థితి, అటువంటి మకిలి, అటువంటి బురద కూటమి ప్రభుత్వానికి కూడా అంటించాలనే కదా వీళ్ళ కుట్ర. గతంలో కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాక్ రికార్డు చూడండి. మల్లాది విష్ణు గారు కాన్స్టిట్యున్సీలో మల్లాది విష్ణు గారి మనుషులు కల్తీ సారా, నాటు సారా తయారు చేసి చంపితే, నకిలీ సారా తయారు చేస్తే ఎంతమంది చచ్చిపోయారండి ఇబ్రహీంపట్నం దగ్గర, మైలవరం నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గంలో. అంటే వీళ్ళకి ఆ ట్రాక్ రికార్డు ఉంది మేడం. వీళ్ళు కేవలం వీళ్ళకున్న కనెక్షన్స్ యూజ్ చేసుకుని, లేకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో వీళ్ళు డబ్బుని దొంగదారిలో వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి తరలించి అక్కడ ఏవైతే వీళ్ళు చీప్ ట్రిక్స్ నేర్చుకున్నారో అక్కడ ప్రజల ఆరోగ్యాలని నాశనం చేస్తూ ఉంటుంటే అక్కడ ప్రభుత్వాలు వీళ్ళ మీద ఎట్లా కొరడా జలిపించాయో అవి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసి కూటమి ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తా ఉంటే వీళ్ళు అంధకారంలో నెట్టేసిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అంధకారంలోంచి రాష్ట్రాన్ని బయటపడేసే కార్యక్రమం ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో చేస్తా ఉంటే, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పథకాలని ఎంతో కష్టతరంగా బాధ్యతగా మాట ఇచ్చాం కాబట్టి వాటన్నిటిని ఆర్థిక పరిస్థితి బాగోపోయినా నిలబెట్టుకుంటున్న పరిస్థితుల్లో కేవలం పార్టీ మీద, కూటమి పార్టీల మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ఒకే ఒక్క కారణం చేత మీరు దొంగసారా కాయండి, నకిలీ మద్యం తయారు చేయండి, మిమ్మల్ని పట్టుకుంటే కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే జయచంద్రారెడ్డిని కావాలనే ఇరికించారేమో, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇరికించారేమో. వాళ్ళ మనిషి అయినప్పటికీ కూడా పంపించి ఇరికించారేమో అనిపిస్తూ ఉంది మేడం. కావాలని ఇరికించారని అయితే నేను చెప్పను. మేబీ అతనికి ఆ హ్యాండ్ ఉండొచ్చు, మేబీ అతను ప్రీ ప్లాన్డ్ గా ముందు నుంచి కూడా అతన్ని కావాలనే ఈ పార్టీలోకి పంపించి, వైఎస్ఆర్సీపీకి పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అనుచరుడని చెప్తా ఉన్నారు, అతన్ని పార్టీలోకి పంపించి ఒక ప్లాన్ ప్రకారం అక్కడ వాళ్ళ తమ్ముడు గెలవాలి కాబట్టి ఒక డబ్బులు అంటే ఎలక్షన్ సరిగ్గా చేయలేని వ్యక్తిని పంపించి, మేబీ ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే అతన్నే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం కోసం వాడుకోవడం అనేది నిజంగా హైట్స్ ఆఫ్ ఇదండి, అవినీతికి సంబంధించి. సో నేనేం చెప్తా ఉన్నానంటే ఈ కుట్రలో ఎవరికి సంబంధం లేదు. అంటే ఈ జోగి రమేష్ అరెస్ట్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్య కాదు, ఒక బీసీ నాయకుడి మీద జరిగిన దాడి కాదు. ఎందుకంటే జోగి రమేష్ గారు కోటీశ్వరుడు అయితే, డబ్బులు సంపాదించుకుంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్న కులాలందరూ డబ్బునోళ్ళు అయిపోతారా? లేకపోతే జోగి రమేష్ గారు ఒక దొంగతనం చేస్తే బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రజలందరినీ మనం దొంగలుగా ముద్ర వేయాలా? ఇది తన మీద తను ఇండివిజువల్ గా, తను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం చేసిన ఒక కార్యక్రమాన్ని తను దొరికిపోయి, తను తప్పు చేసి, తను నిందితుడిగా ముద్దాయిగా ఉండి ఈ రోజున నన్ను అరెస్ట్ చేస్తే నా కులం మొత్తాన్ని అరెస్ట్ చేసినట్టే, నా మీద ఆరోపణ చేస్తే నాకు శిక్ష పడితే నా కులం మొత్తానికి శిక్ష పడినట్టే. అంటే ఈ రోజున ప్రజలెవరూ కూడా అంత అమాయకత్వంగా లేరు మేడం. రైట్. ప్రజలెవరు కూడా అంత అమాయకత్వంగా లేరు. వాళ్ళు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. మన రాష్ట్రంలో ఉన్న ఒక రకమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు.
మనమే తెలియగలవాళ్ళు, మనం ప్రజల్ని ఏమార్చొచ్చు, మనం మభ్య పెట్టొచ్చు అని లాస్ట్ 5 సంవత్సరాలు అంటే ఒక కమ్యూనిటీ నాయకుడిని తిట్టించాలంటే ఆ కమ్యూనిటీ వాళ్ళతోనే తిట్టించాలి. ఇప్పుడు ఏదన్నా ఇష్యూస్ కానీ, గొడవలకు కానీ, లేకపోతే కేసులు కానీ, తిట్టడం కానీ ఏదైనా చేయాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి, లేకపోతే కాపులను తిట్టాలంటే కాపుల్ని, బీసీలను తిట్టాలంటే బీసీలని, కమ్మ నాయకులను తిట్టాలంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించి కులాల మధ్యలో కుంపట్లు ఎట్లా పెట్టాడు, వాళ్ళ మధ్యలో గొడవలు ఎట్లా పెట్టాడు, కోనసీమ అల్లర్ల దగ్గర నుంచి ఇవన్నీ మనం చూసాం. కానీ ప్రజలు ఎవ్వరూ కూడా వాటిని విశ్వసించలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలా. ప్రజలు క్లారిటీగా ఉన్నారు మేడం. ఎస్ రైట్. సాహెబ్ గారు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఏదైనా కేసు వచ్చిందంటే ఆ కేసు విచారణ సిబిఐతో జరిపించాలి అని చెప్పి వాళ్ళు పదే పదే కోరడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకంటే గతంలో చూసాం మనం, సిబిఐ కేసులు నడుస్తూ ఉన్నాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, అలాగే రాజ్యసభ సభ్యులు కూడా చేశారు విజయసాయి రెడ్డి గారు. సో అంటే సిబిఐకి ఇస్తే త్వరితగతిన ఈ కేసులు పరిష్కారం కావు, ఈలోపు మనం రాజకీయాల్లో ఒక మెట్టు ఎదగొచ్చు అని చెప్పే వాళ్ళు సిబిఐకి కేసులను అప్పగించాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి అనుకోవాలా? పవన్ గారు, ఇప్పుడు గురం జాషువా గారు మహానుభావుడు నవయుగ కవి చక్రవర్తి ఎప్పుడో ఒక మాట అన్నారండి. ఇప్పుడు గుణం లేనివాడు కులం ముసుకేస్తాడండి, మానవత్వం లేనివాడు అదేవిధంగా వీళ్ళందరూ కూడా కుల మతాలకు ముసుగులు వేసుకొని మాట్లాడతారని. ఎస్, ఈరోజు అదే జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ కల్తీ మధ్య విషయంలో ఇప్పుడు జోగి రమేష్ చాలా సందర్భాల్లో బయటకు వచ్చేసేసి నేను ప్రమాణం చేస్తాను, తిరుపతి వస్తారా, అలాగే దుర్గమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఆ ప్రమాణం చేసిన దగ్గర కూడా నేనే తప్పు చేయలేదని మాట్లాడట్లేదు అతను. నేనే తప్పు చేయలేదని మాట్లాడలేదండి, మీరు వచ్చి ప్రమాణం చేయమంటున్నాడు. రెండో అంశం, మీరు అన్నట్టు సిబిఐ వాళ్ళని ఎందుకు కోరుతున్నారు వీళ్ళు? అసలు సిబిఐ వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, పెద్ద ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇంకా వేరే ఇష్యూలు జరిగినప్పుడు దర్యాప్తు సంస్థల వాళ్ళ మీద ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు అది వేస్తారు సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం చూస్తున్నాం, పుష్కర కాలం నుంచి సిబిఐ కేసులు ఎదుర్కొంటా అసలు కోర్టుకే వెళ్తలా. ఒక పక్క ఏమో బాబా హత్య కేసులో సిబిఐ అవసరం లేదన్నారు, మరి దీంట్లో ఏమో ఇప్పుడు ఈ నాయకులు సిబిఐ అని అంటున్నారంటే ఏంటి? ఈ కేసులు త్వరితగతిన పూర్తి కావు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకు ఉంది, వైకాపా పార్టీ వాళ్ళకి. కాబట్టి ఇది పదే పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనే కార్యక్రమంతో చేసినటువంటి ఈ ఇష్యూ అండి. మనం చూస్తే మొలకల చెరువు దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఈ పరిణామ క్రమం ఏంటంటే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అధికారుల పాత్ర కూడా బయటికి తీస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విషయాలు జరగాలంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా ఎవరు ఏ పని చేయలేరండి ఇక్కడ. కాబట్టి దాంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఆ ఇండెక్ట్ చెక్ చేసేటప్పుడు బయటపడింది. ఇది వాస్తవంగా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మా నాయకులు చేయటం కాదండి. ఇది అక్కడ ఒక అధికారి ఇండెక్ట్ చెక్ చేసేటప్పుడు మొలకల చెరువు ప్రాంతంలో రాక్ స్టార్ వైన్స్ ఒకటి, అదేవిధంగా ఆంధ్ర వైన్స్ అనే దగ్గర, తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్, కొన్ని ఏఎన్ఆర్ బారు, వాటిలో వాళ్ళు ఇండియన్ చూశారు ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నప్పుడు చీఫ్ లిక్కర్ అక్కడ అమ్మకాలు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయినాయి అని చెప్పి ఆ అధికారి ఎంక్వైరీ చేయించినప్పుడు అప్పుడు బయటపడింది. అప్పుడు అది కొల్లు రవీంద్ర గారి దగ్గరికి తీసుకెళ్లి సార్ ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఇక్కడ ఒక పార్టీయా ఇంకో పార్టీయా కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి తెలియటంతోనే పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నారు, ఇలా జరుగుతుందండి ఇది అని అన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరు ఇద్దరు ఉన్నారని ప్రమేయం వచ్చింది, వాళ్ళు సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ. కానీ దీనిలో దాగి ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమే ఇక్కడ సాగింది. జోగి రమేష్ ఆయన అసలు నాకు సంబంధం లేదు, అద్దెపల్లి జనార్దన్ ఎవరో నాకు తెలియదు, నాకేం తెలుసు అని అన్నాడు. కానీ అదే ప్రెస్ మీట్ లో చివరికి వచ్చి అద్దెపల్లి జనార్దన్ నాకు చిన్నప్పుడు తెలుసు అని అన్నారు. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అధికారులతో కలిసి ఆ సీసీ ఫుటేజ్ లో తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు అద్దెపల్లి జనార్దన్ మరి అక్టోబర్ లో 23వ తారీఖు తన ఆఫీస్ ముందల మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుంది. దాంతో పాటు జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి, అక్కడ మంత్రాలు చేసుకుని వచ్చాడు. దానితో పాటు అసలు ఏం జరిగిందని ఆరా తీసినప్పుడు అక్కడ రాము అనేటువంటి వాళ్ళ పిఏ దొరికాడు. జోగి రాము కాకుండా ఇంకో రాము దొరికాడు. ఆ రాము అతను ఏమన్నాడంటే లేదండి ఇప్పుడే కాదు, ఇది ఇంత ముందర కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి, పలానా సార్లు కలిచారు, ఇదండి పరిస్థితి అన్నారు. దీంతో పాటు
మరి జోగి రమేష్ అదేవిధంగా ఆ జనార్దన్ గారు మాట్లాడినటువంటి ఆ సంభాషణ వాట్సాప్ లో ఉన్నది, ఫేస్బుక్ టైంలోది, ఎన్ని స్క్రీన్ షాట్లు ఏ విధంగా బయటకు వచ్చినాయండి. ఈ బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ కి ఇక ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం మీద మనం బురద చల్లాలి అని చెప్పి ఆ కులాన్ని అదే విధంగా అన్ని అంశాలు తీసుకొచ్చాడు. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి 13 ఏళ్ల కుర్రోని పెట్రోల్ పోసి రెడ్డి వర్గం వాళ్ళు అక్కడ చంపేస్తే దాని మీద మాట్లాడలేనటువంటి అసమర్థుడండి జోగి రమేష్. ఇదేదో గొప్ప ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. బయటకు వచ్చేసి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని మీ అంత తెలుస్తామని మాట్లాడుతున్నారు. అంటే మేము కక్షపూరిత ధోరణితో వెళ్తే దొరికినటువంటి ముద్ద ఆ విధంగా మాట్లాడతాడా? వాళ్ళ జోగి రాజీవ్ మాటలు విన్నారా మీరు? ప్రభుత్వాన్ని ఏదో భయపెట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె వాళ్ళ మిస్సెస్ శకుంతలమ్మ, ఆమె కూడా ఏదేదో మాట్లాడుతుంది. వాళ్ళకి ఎక్కడా కూడా తప్పు చేశాడనే కనికరం లేదు, తప్పు చేశాడు అనేటువంటి బాధ లేదండి. కాబట్టి ఇటువంటి అంశాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇక్కడ నిర్ణయిస్తా ఉంటారండి న్యాయం అన్యాయం అనేది. ఈ కోర్టులో జరుగుతూ ఉంటాయి, పోలీసు వ్యవస్థ ద్వారా సాక్ష్యాలు తీసుకొస్తా ఉంటారు. కానీ ప్రజలు కూడా జవాబుదారీతనంగా ఉన్నారు. ఈ రోజు ప్రజలు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. అరే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మేసి ఇన్ని వేల మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఈ రోజు కూడా అదే మతంతో అదే విధంగా దురుద్దేశంతో మాట్లాడుతున్నారని క్రింది స్థాయిలో అనుకుంటున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తానండి, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా దొంగతనానికి వస్తే ఆ దొంగను పట్టుకుంటారు. వాడిని పట్టుకుంటే ఊళ్ళో పంచాయతీ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు దొంగ ప్రెసిడెంట్ గారిని ప్రమాణం చేయమని నేను కూడా చేస్తానంటారా? ఆ విధంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. దొంగ దొరికాడు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అద్దేపల్లి జనార్దన్కి అద్దేపల్లి జగన్మోహన్ రావుకి వీళ్ళకున్న సంబంధాలు బయటకు తీస్తున్నారు, వీళ్ళ ట్రాన్సాక్షన్ బయటకు తీస్తున్నారు. ఇప్పుడు జడ్జి గారి ముందు ఇందాక బాలకోటి గారు చెప్పారు కదా, జడ్జి గారి ముందు ఆధారాలు లేకుండా వెళ్తే ఊరుకుంటాడా? పేపర్లు ఇసిరేస్తారండి, పేపర్లు ఇసిరేస్తారు. మీరు గత ప్రభుత్వం చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయటం, అది శుక్రవారం లేకుండా ఇళ్ళకాడ ఉండటం, శని ఆదివారాలు చీటి తిప్పటం, అవన్నీ చేశారు. కానీ ఇక్కడ కక్షపూరిత ధోరణితో వెళ్తే మేము దాదాపు ఒక 10-15 మందిని అరెస్ట్ చేయాలండి. కొడాల నాయక్ దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా ఉన్నారు బ్యాచ్. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మేము కక్షపూరిత ధోరణితో వెళ్తే వీళ్ళందరూ ఈరోజు జైల్లో ఉండేవాళ్ళు కదా. నేను కాబట్టి ఏమంటానంటే, ఆ రోజు జోగి రమేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడంటే మంత్రి పదవి కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వెళ్ళాడు. మేకపాటి ఆయన గౌతమ్ రెడ్డి గారు నాన్నగారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అదే మీరు ఏదో అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇష్యూ చేస్తున్నారు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీరు జైలుకి వెళ్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన కన్నీటి పర్యంతంతో చెప్పారు. కాబట్టి ఇటువంటి అంశాలు ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో ఒక విధంగా రద్దీ ఉండాలని వైకాపా వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ అబద్ధం నిజమే నమ్మియాలి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా. ఆయనకి మధ్యలో కొన్ని ప్రధాన పత్రికల్లో తిరుగుతుంది, ఒక వ్యాధి కూడా ఉందని చెప్పి, మానసిక వ్యాధి ఉంది అతనికి, మొన్నగలేనట్టు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటాడు అని చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలు ఏంటంటే అండి, రాజకీయ నాయకులు ఈ అందరూ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన నిజంగా ఏదైనా ఇష్యూలు ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. ఏదో నేను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాను, నా సొంత పత్రికలో మాట్లాడతాను, ఉండగలేదు వాడు కాసి పడకపోస్తానంటే ఎట్లా అండి? అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చాలా అంశాలు తెలుసుకుంటా ఉన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందండి, అధికారులు ఉన్నారు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఈ దాఖలాలు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు దీంట్లో. ఇదేంటంటే చిన్నది కాదు, ఇది ఇందాక మిత్రుడు దాస్ కిరణ్ గారు అన్నట్టు ఇది ప్రభుత్వం మీద కుట్ర జరిగింది. ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాలి, లోన్ వేయాలని. జగన్మోహన్ రెడ్డి కూడా లోన్ వేయాలండి. ఇదే విధంగా వదిలేస్తే ప్రభుత్వం మీద ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఉన్నది లేనట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. నిన్న 20 మందిని పిలిచారండి వైకాపా పార్టీలో అధికార ప్రతినిధుల్ని. ఏ విధంగా బస్సు ప్రమాదంలో మీరు అక్కడ చీఫ్ లిక్కర్ తాగి అతను బస్సు నడిపాడు, అదే విధంగా బెల్ట్ షాపులో ముందు తెచ్చి అమ్మాడు, ఇవన్నీ చేస్తే ఇవన్నీ మాట్లాడుతున్నారు. మేము అందుకనే సురక్ష యాప్ తీసుకొచ్చాము. ఎక్కడైనా కానీ కల్తీ మద్యం కానీ లేదా దాంట్లో స్కాన్ కానటువంటి పార్టీ నుండి చెప్పండి అంటున్నాం. మీరు వైకాపా పార్టీ వాళ్ళు చూడండి, బెల్ట్ షాపులు గబ్బులు పెడుతున్నారు. మేము బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే 100కి కాల్ చేయండి లేదా 112కి కాల్ చేయండి, సంబంధిత అధికారులు తెలియజేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అంటాం. కానీ పైపెచ్చి చంద్రబాబు గారికి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, ఎక్కడి నుంచి వచ్చిందో వైన్ షాపు వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెబుతుంటే ఎక్కడ ఏం లేకుండా బురదలే ఒకటి మేడం. ఇక్కడ వైన్ షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బెల్ట్ షాపులు అనేవి ఎట్లా ఉంటాయంటే, ఎక్కడన్నా ఒక 10 మంది వాళ్ళు బతుకుదేరు కోసం వికలాంగులు వాళ్ళు తీసుకెళ్లి గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ వైన్ షాపు అందుబాటులో లేని ఇక్కడ అమ్ముతా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఇటువంటి జరగవు. ఈ ప్రభుత్వానికి తెలియజేయమంటే ఎవరు ఒకరు మొదలు రావట్లా. పైపెచ్చు ఈ బెల్ట్ షాప్ లో చాలా దొంగతనంగా మీద కూడా వైకాపా పార్టీ సానుభూతి పర్లే అని చెప్పి చాలా మంది డిస్కషన్ చేసుకుంటున్నారండి. దీని మీద ప్రభుత్వానికి తెలిస్తేనే కదా. ప్రతి చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో ముడి పెడితే ఎట్టండి?
బ్యాంక్ డోర్ ద్వారా కూడా అమ్ముతున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. మీరు ఎంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వెనక నుంచి అయితే మద్యం అమ్మేస్తూనే ఉన్నారు. రైట్, బాలకోటి గారు, అసలు ప్రభుత్వం ఒక కేసు పెట్టిందంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెడుతుంది. ఎందుకంటే ప్రజలకి వాస్తవాల్ని తెలియచేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి ప్రభుత్వానికి అక్రమంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అంటే రాజకీయ కక్ష సాధించడం ఏమైనా ఉంటుందంటారు అసలు? పవన్ గారు, ఈ రోజున నెల్లూరు సబ్ జైల్లో జోగి రమేష్ గారికి ఖైదీ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ వచ్చిందండి. 7177 7177 ఒక ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది ఆయనకి, లక్కీ నెంబరు. నెల్లూరు సబ్ జైల్లో ఉన్నారు. రెండోది ఏంటంటే మీకు ఒక మాట వినిపిస్తానండి. అంటే చెప్పే రెండు మాటలైనా సరే కాస్త ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ఒక ప్రభుత్వ బాధ్యత కలిగిన బోర్డు చైర్మన్ అని చెప్తున్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఒకసారి వినండి. నిన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జోగి రమేష్ భార్య శకుంతల గారు గాని ఆయన పిల్లలు ఇద్దరు కూడా చేసిన హంగామా, ఆయన అనుచరణ చేసిన హడావుడి, గొడవ, దౌర్జన్యం అంతా ఇంత కాదు. వాళ్ళు ఏమంటారంటే, నీ పేరు డిజిటల్ బుక్ లో రాస్తాం, ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా 2 ఏళ్లే, నీ పేరేంటి డిజిటల్ బుక్ లో రాసుకుంటాం, నీ కాళ్ళను పట్టుకొని నిలదీస్తాం, నీకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ ఎస్ఐ శంకర్ రావుని జోగి రమేష్ పిల్లలు బెదిరించారండి. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది, కేసు కట్టారు. అమ్మ శకుంతలమ్మ, తాళి కట్టుకున్న నేరానికే ఏడుస్తున్నావు, తాళి కట్టించుకున్న నేరానికే మొగస్తున్నావు, మళ్ళీ బిడ్డలను కూడా ఉసిగలుపుకుంటే ఎందుకు జైల్లో పెట్టకూడదండి? నేను అడుగుతాను భువన గారు, ఇప్పుడు మిమ్మల్ని, నన్ను లేదా ఈ డిబేట్ లో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారండి? మన భార్యాభర్తలు ఏం చేస్తారండి? న్యాయస్థానానికి వెళ్తారు. పోలీసులు బుక్కులో రాసుకుంటాం, భయం ఎలా ఉందో చూపిస్తామని సినిమా డైలాగులు చెప్తారండి. దీని అర్థం ఏంటండి? ఈ రోజున నేను ఇంకొక మాట మీరు అన్నారు, ఈ మహిళా ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అటు మన బోరగడ్డ అనిల్ భార్య కానీ, వల్లభనేని వంశీ గారి భార్య కానీ, లేదా ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య కానీ, నిజానికి మీరు వీళ్ళైతే ఇళ్లలో నుంచేసి మొగుళ్ళను బయటికి పంపించాలి. ఇప్పుడు అక్కడ కల్తీ మద్యం చేసి ప్రజల మాన ప్రాణాలు చేస్తుంటే, నేరం చేస్తుంటే, రక్తపు కూడి ఇంట్లో తింటూ మళ్ళీ మీరు ప్రభుత్వం మీద దౌర్జన్యం చేస్తే దీన్ని ఏమంటారండి? అంటే ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు బగల కొడతారా? ఒక ఎస్ఐకి వార్నింగ్ ఇస్తారా? అసలు మీరెంత, మీ బిసాదెంత? చంద్రబాబు నాయుడు నీ ఎంత చూస్తా అంటాడు జోగి రమేష్. లోకేష్ జాగ్రత్త అంటే ఏంటండి దాని అర్థం చెప్పండి? చంపేస్తారా? పొడి చేస్తారా ఏంటి? మరి నేరగానే పొడి చేస్తుంటే నేను అడుగుతున్నా భువన్ గారు మీ ద్వారా, ఒకసారి మంత్రి అయిన వాడే జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు అని అన్నప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చెప్పండి? ఇక్కడ రాష్ట్ర ప్రజలకి తప్ప ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అనే విషయం తెలుసు, ఒక విజనరీ లీడర్ అని చెప్పి. కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆయన సేవ చేసి అనిపించుకోవాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సార్. పవన్ గారు, ఈ రాజకీయాల్లో ఉండి చేస్తున్న నేరగాళ్ళు లేదా ఉపకులాలను, నాటే బీసీ, నాటే ఎస్సీ, కేవలం ఉపకులాలనే. జోగి రమేష్ అన్నది కూడా బీసీల గురించి మాట్లాడాలా, తన గౌడ కులం గురించి మాట్లాడిండు. ఈ ఉపకులాలను అడ్డం పెట్టుకునే వాళ్ళని ఆయా సామాజిక ఉపకులాలు బహిష్కరించాలండి, సామాజిక బహిష్కరణ చేయాలండి. లేకపోతే నేరాలు ఎలా కంట్రోల్ అవుతాయి? మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రమాణాలు చేసి మీరు నేరాలు చేస్తుంటే, మీ ద్వారా ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంటే, మీ ద్వారా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒకచి ఏడ్చి గెలిపించినోడు సంకనాగిపోతూ ఉంటుంటే మీరు కులాలను అడ్డం పెట్టుకుంటే, నేను అడుగుతున్నా భువన్ గారు, ఒక కులం ఓటేస్తే ఎమ్మెల్యే అవుతారా? ఒకే ఒక్క కులం ఉపకులం వేస్తే ఎమ్మెల్యేలు అవుతారండి? అలా ఎమ్మెల్యేలు అయినక్కడైతే పార్టీలు కూడా అక్కర్లేదు. ఎవడు పొయ్యేవాడు పెట్టుకొని
ఎవరు పొలంవాడు పెట్టుకొని దీపం వెలిగించుకోవచ్చు కదా. రెండో మాట ఏంటంటే నేను అక్కడ నుంచి గంట నుంచి మీకు చెప్పాలనుకున్నాను మేడం. చెప్పండి సార్, మనకు టైం కూడా అయిపోతుంది. గోల్లో పడిపోయి మేడం రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చెప్పలేకపోతున్నాం మేడం. ఒక కొత్త శకానికి నాంది పలికింది మేడం. ఈ రోజే చెప్తున్నాను మేడం, లండన్ లో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి వెళ్ళి రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందం జరిగింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో తేలికపాటి ఎలక్ట్రికల్ బస్సులు వాహనాల తయారీ ఫ్యాక్టరీ వస్తుంది. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 14-15 తారీఖుల్లో 9,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు జరగబోతున్నాయి. 410 ఒప్పందాలు, 2,50,000 ఉద్యోగాలు. దొనకొండలో ప్రపంచ బ్యాంకు క్యాన్సర్ సెంటర్ రాబోతుంది. ప్రజా రాజధాని అమరావతికి 32,500 కోట్ల రూపాయల కొత్త రుణం ఒకటి లభించింది. ఇలా ఒక పక్కన లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాన్ని కొత్త శకంలోకి పరుగులు తీస్తూ ఉంటే వీళ్ళు నేరాలు చేసి ఘోరాలు చేసి జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ, నేను ఇంకో మాట చివరి మాట చెప్తాను భువన్ గారు, జోగి రమేష్ మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, శిక్ష అధికారులు పెట్టారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సామాజిక అండ ఉంది, రాజకీయ పార్టీ అండ ఉంది, న్యాయస్థానాలు ఎదుర్కోండి, కడిగిన ముత్యంలో బయటికి రండి, కడగకుండానే రండి. అది చేయాల్సిందే తప్ప ఈ ప్రేలాపనలో ఆలాపన మూలాన ప్రజలు విశ్వసిస్తారని నేనైతే అనుకోనండి. రైట్. కిరణ్ గారు, అసలు ఈ బురద జల్లే ప్రభుత్వం మీద బురద దాన్ని జల్లుతూ ఉన్నారు, దాన్ని క్లియర్ చేసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు బాలకోటి గారు చెప్పినట్లు అసలు రాష్ట్రానికి ఏమొస్తున్నాయి, ఏ పరిశ్రమలు వస్తున్నాయి, అసలు దాని గురించి డిస్కస్ చేసే అవకాశమే ఉండట్లేదు. ఏమంటారు? అదే కదా మేడం చెప్పేది. పూర్వం మునులు ఋషులు తపస్సులు చేస్తా ఉంటే ఆ తపస్సుకు సంబంధించిన ఫలితం దక్కకుండా తపస్సుని భగ్నం చేయాలని రాక్షసులు ఏం చేసేవాళ్ళు అంటే డిస్టర్బ్ చేయటం, మెడలో వెళ్ళి పాములు వేయటం, వాళ్ళని డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు కళ్ళు తెరిచి వీళ్ళ మీద శపించేవాళ్ళు నీళ్లు చల్లి. అట్లా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంటే, ఇన్ని పథకాలని అమలు చేస్తూ ఉంటుంటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే, ఇంత ఇన్వెస్టర్స్ ని తీసుకొస్తా ఉంటుంటే చెప్పులు అరిగిపోయేలా తిరుగుతా ఉన్నారు. పక్కన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రపంచం అంతా తిరిగి మన రాష్ట్ర ఖ్యాతిని వాళ్ళకి చెప్పి, ఇక్కడ ఇంత అవకాశం ఉంది, ఇన్ని వనరులు ఉన్నాయి, మాకు పోర్టులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రండి బాబు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా పిల్లలకు తెలివితేటలు ఉన్నాయి, ఉద్యోగాలు ఇవ్వండి, మీకు ₹1 పెడితే ఇంకో రూపాయి డబ్బులు వస్తాయి అని చెప్పి మనం చెప్పటానికి ఎంత కష్టపడుతున్నాము. మన ఖ్యాతిని వాళ్ళకి చెప్పడానికి, మన రాష్ట్రం యొక్క గొప్పదనాన్ని వాళ్ళకి చెప్పడానికి ఎంత కష్టపడుతుంటే, ఈ దిక్కుమాలిన వాళ్ళు వీళ్ళు మెయిల్స్ రాస్తారు, మెసేజ్లు పెడతారు, మళ్ళీ మేము వస్తే మిమ్మల్ని అందరినీ మీ పెట్టుబడులు మొత్తం లాక్కుని మిమ్మల్ని వెనక్కి పంపిస్తామంటారు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మేడం. వీళ్ళకి తగిన శాస్తి చెప్పారు, మొన్న 11 సీట్లు ఇచ్చారు. ఇంకా అసలు మొత్తాన్ని ఈ పార్టీ అనేది లేకుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ అనేది రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనేది అయితే నాకు అనిపిస్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమందికి కొంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఒక పార్టీలో సర్దుకోండి. వైఎస్ఆర్సీపీ ఇలాగే మీ నాయకుడు భావజాలం, అతని ఐడియాలజీ, ఒక క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, లేకపోతే కరప్షన్, ఆ కేసులు, ఇవన్నీ కూడా కాదు అలా సర్దుకోబట్టి జయచంద్ర రెడ్డి సస్పెండ్ అయ్యింది. మళ్ళీ వాళ్ళెందుకు ఈ సర్దుకోవాలు? రాజకీయ పార్టీ మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే సర్దుకోమంటున్నాను సార్. ఎందుకంటే కోర్టులు అవన్నీ వీళ్ళకి, కోర్టులేమో జగన్మోహన్ రెడ్డి గారికి, కేసులేమో వీళ్ళకి, సూట్ కేసులేమో జగన్మోహన్ రెడ్డి గారికి, అంధకారం జైలు జీవితం ఏమో వీళ్ళకి, అధికారం అందలం ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు బానే ఉంటాడు అక్కడ పైన నీట్ గా, మొత్తం సూట్ కేసులన్నీ చుట్టూతో పెట్టుకుని డబ్బు మధ్యలో కూర్చుని ఉంటాడు. ఎవరైతే అతని పార్టీలో ఉన్న కొద్దో గొప్ప మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మకిలు అంటుకుంటది. రేపొద్దున మునిగిపోయే పడవ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈ కేసులన్నీ కూడా తేలితే, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడితే కుక్కలు చింపిన విస్తరాక అయిపోతుంది మేడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారు, అందులో ఉన్న కొద్దో గొప్ప నాయకులు కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలి ఇప్పటికైనా అతని పందాన్ని, అతని ఆలోచన విధానాన్ని, లేదా అతని కుట్ర కోణాలని. ఎప్పుడూ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ లాగానే అతని ఆలోచన కూడా ఉంటే
అందరూ ఇబ్బంది పడతారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు, రాష్ట్రంలో ఉన్న యువత పిల్లలు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతాయి. అతను మారాలని చెప్పి నేను ఈ రోజు కూడా కోరుకుంటున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సాహెబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జోగి రమేష్ని పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశాము, రాజకీయ కక్షపూరితంగా అరెస్టు చేయలేదు అని చెప్పి మాత్రం తెలుస్తుంది. ఇది ఇవాల్టి మహా డిబేట్.